హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా టాపిక్ వచ్చేసరికి హిట్ 3 దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడబోతున్నాము. సో ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు దాదాపు అందరికీ తెలిసిందే హిట్ మూవీ అంటే మూవీ రివ్యూ ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత నేను ఈ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడబోతున్నా అని చెప్పేసి కంప్లీట్గా స్పాయిలర్ లాగా అయితే ఉంటుంది అనమాట. ఎవరైనా సరే ఈ మూవీ చూడకపోతే మాత్రం ప్లీజ్ ఇంతటితో ఆపేస్తే మంచిది అనిపిస్తుంది అని చెప్పేసి నా అభిప్రాయం. సో హిట్ 3 ఏంటంటే ఇదంతా వైల్డ్ కంటెంట్, మామూలుగా కూడా కాదు. మనకి హిట్ 1 హిట్ 2 చూసుకుంటే కొంచెం డిఫరెంట్ జోనర్లో ఉంటుంది. మనకి హిట్ 3 వచ్చేసరికి స్పెసిఫిక్గా కొంతమందిని మాత్రం బాగా చూపించేశారు. వీళ్ళు చాలా వైలెంట్గా ఉంటారు, అంటే వీళ్ళు ఏంటంటే మర్డర్స్ చేయడమే వీళ్ళ ప్రపంచం, ఇంకో బయట ప్రపంచం అనేది ఉండదు అనమాట. సో వీళ్ళు క్రైమ్ చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారనమాట. సో అదే సాల్వ్ చేయడానికి అర్జున్ సర్కార్ ఎలా చేశాడు అనేదాన్ని మనకి మూవీని అయితే బాగా చూపించారు. కొన్ని డీటెయిల్స్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపించింది. కాకపోతే ఇందులో వచ్చేసరికి మనకు మేజర్గా అనిపించేది ఏంటంటే మనం ఒకటి మిస్ అయిపోతాం అనమాట. ప్రతి క్రైమ్ థ్రిల్లర్కి ఉండేది ఒక సస్పెన్స్ ఉంటుంది అనమాట. అబ్బో ఇద్దా అని చెప్పేసి ఒక మూమెంట్ వస్తుంది. సో ఆ మూమెంట్ అనేది ఈ మూవీలో అయితే మనకు ఉండదు అనమాట. యాక్షన్ సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి. ప్రతి దాంట్లో రక్తపాతం అనేది చూపిస్తూ ఉంటారు. మీకు రివ్యూలో ఒకటి చెప్పేశాను, ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. మనకి ఒక పిల్ల దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. అంటే 9 months బేబీని తీసుకెళ్ళిపోయారు, ఏం చేస్తారు సార్ అని చెప్పేసి. సో లాస్ట్ మూవీ అరగంటలో మళ్ళీ అదే పిల్లని తీసుకొస్తారనమాట. సో అక్కడ నుంచి వేరే రేంజ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉండదు. మనకి ఒక క్రైమ్ చేస్తూ ఉంటాడు అనమాట మన హీరోనే. ఎందుకు క్రైమ్ చేస్తున్నాడు అని చెప్పేసి మనకు ఒక అర్థం కాదు. ఫస్ట్ ఏంట్రా బాబు ఈడే చంపేస్తున్నాడు, ఈడే ఎంక్వైరీ చేసుకుంటున్నాడు ఆడి కేసుని, మళ్ళీ ఈడే బ్రిలియంట్ అని చెప్పేసి మెచ్చుకుంటున్నాడు అని చెప్పని మనకు ఒక సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ సర్కిల్ దాటుకొని మనకి ఆ మూవీని తీసుకెళ్ళడంలోనే డైరెక్టర్ మాత్రం ఒక నెక్స్ట్ రేంజ్లోకి అయితే తీసుకెళ్ళిపోయాడని చెప్పేసి అనుకోవచ్చు. కానీ మళ్ళీ చెబుతున్నా, హిట్ 1కి అయితే సమానంగా అయితే రాదు. హిట్ 2 కూడా ఒక మాదిరి పర్లేదు అనిపిస్తుంది, కానీ హిట్ 3 మాత్రం అంటే వాటితో పోల్చుకోలేము అనమాట. హిట్ 2ని హిట్ 3ని హిట్ 1తో పోల్చలేము. సో అదే స్పెసిఫిక్గా అయితే చెప్పేస్తా కంపల్సరీగా. ఇందులో మనకి హీరోయిన్ రోల్ ఉంటుంది కదా. సో అన్ని మూవీస్లో మనం ఎలాగైతే చూస్తూ ఉంటామో సో అలాగే అనిపించింది ఒక ట్విస్ట్. సో మనోడి మీద స్పైగా వస్తుంది. సో ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చెబుతుంది, నేను నిన్ను పలానా రోజు ఇష్టపడ్డానని చెప్పేసి చెప్తుంది. సో అదే అనేది మనకి కామన్గా అయితే వెళ్ళిపోయింది అనమాట. అంతేగాని అందులో ఒక కొత్తదనం అనేది మాత్రం చూపించలేదు. అర్జున్ సర్కార్ని మాత్రం మనకి హిట్ 2లో ఎలాగైతే మెన్షన్ చేశారు అదే మెన్షన్ చేసిన దాని ప్రకారంగా అయితే చూపించారు. సో మనకి ఇక్కడ వచ్చేసరికి అడివిశేషి గారు కూడా వచ్చారు. సో నేను అలాగే విశ్వక్సేన్ గారిని కూడా తీసుకొస్తారనుకున్నా. సో ఆయన ఎందుకు వదిలేశారో మరి నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ వచ్చే దాంట్లో అయినా ప్రీవియస్ పార్ట్లో తర్వాత వచ్చే పార్ట్లో అయినా చూపిస్తారేమో చూద్దాం. సో లాస్ట్లో వచ్చిన కార్తిక్ గారి ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మనకు తమిళ్లో మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతారు కాబట్టి ఆ లాంగ్వేజ్ని ఆయనకున్న ప్లస్ పాయింట్ని డైరెక్టర్ గారు అయితే మాత్రం చాలా బాగా యూజ్ చేసుకున్నారు. సో అది మాత్రం వేరే రేంజ్లో అయితేనే చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోకి అయితే మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.